వాస్తవం అన్నారండి, అలా చాలా మంది అన్నారు. అనడం కాదు, ఇది వాస్తవం. ఇది వాస్తవం అని అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే మీరు కూడా ఆల్మోస్ట్ ఇక ఆధిపత్య వర్గాల ఆలోచనలో ఉన్నట్టే అర్థం. ఎందుకంటున్నానంటే అండి, ఒక రాజకీయ పార్టీని సపోర్ట్ చేయడానికి కొన్ని ఛానల్స్ ఉంటాయి. ఏదైనా ఒక ఎగ్జాంపుల్, ప్రైమ్ 9 ఛానల్ ఉంది. ప్రైమ్ 9 ఛానల్ కంప్లీట్ జనసేన వైపే మాట్లాడుతూ ఉంటుంది. జనసేన వాళ్ళు ప్రైమ్ 9 గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు మా పార్టీని సపోర్ట్ చేస్తున్న ఛానల్ అది అంటారు. అదే పని నేను చేశాను మహాసేన మీడియా నుంచి. వాళ్ళ పార్టీని ఒక్క నిమిషం కంప్లీట్ చేశాను. వాళ్ళ పార్టీని ప్రమోట్ చేశాను. పవన్ కళ్యాణ్లో ఉన్న మంచి లక్షణాలు ప్రమోట్ చేశాను. కానీ నా విషయంకి వచ్చేటప్పటికి వాళ్ళ ఇమేజ్ని నేను వాడుకుంటున్నానని కొద్దిమంది, అందరూ అనలేదండి, అది కొద్దిమంది మా ఇమేజ్ నువ్వు వాడుకున్నావు, వాళ్ళ ఇమేజ్ నేను వాడుకోవటం అనేది ఓకే, వాళ్ళు ఒకవేళ పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన వాడుకున్నాను వాళ్ళు భావించవచ్చు. కానీ నేనంటాను పవన్ కళ్యాణ్ గారిలో ఉన్న ఇప్పటి వరకు వెలుగులోకి రాని ఎన్నో క్వాలిటీస్ నేను బయట తీసుకొచ్చాను. పవన్ కళ్యాణ్ గురించి పొగిడేవాళ్ళు, దేవుడైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరిని వదిలేసి జన సైనికులందరూ నా మీద ఎందుకు అభిమానం పెట్టుకున్నారు, ఎందుకు నా మీద నమ్మకం పెట్టుకున్నారు? నేను చెప్పేది ప్రాపర్గా ప్రజలకు అర్థమైంది కాబట్టి. అది మీరు అదొక ట్రాప్, అది మీరు వేసిన ట్రాప్. అది దాంట్లో జనసేన కార్యకర్తలు పడేసుకున్నారు మీరు కావాలని. ఇప్పుడు తల్లి తన కొడుక్కి అన్నం తినిపిస్తుంది, అన్నం తినిపిస్తాడు బాగుండాలని కోరుకోవటం. కానీ దానిలోనే ఇటు పెద్ద అయిన తర్వాత నన్ను చూడాలి అనే స్వార్థంతో చేసింది అంటే దాన్ని మనం ఏం చేయలేమండి, దానికి చెప్పలేము ఎవరో కూడా. మీరు తల్లి, నేను తల్లి అని కాకపోయినా కానీ తల్లి చూపించేంత ప్రేమ నేను ఆ రోజున జనసేన పార్టీ మీద ఎందుకు చూపించాల్సి వచ్చింది మరి? నాకు అంటే అది కూడా చెప్పానండి ఆల్రెడీ. నేను ఎప్పుడైతే వైసీపీ నుంచి బయటకు వచ్చానో, వైసీపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత మాకు ఇంకో పార్టీ కోసం, ప్లాట్ఫామ్ కోసం చూసాం ఏ పార్టీ వైపు వెళ్ళాలి అని. చంద్రబాబు నాయుడు గారు ఎస్సీలుగా ఎవరు పుట్టాలంటారు అనేది ఒక నానుడు వచ్చేసింది. మేము కూడా దాని గురించి పూర్తిగా ఎప్పుడు వెరిఫై చేయలేదు. ఆయన అలాగన్నాడు, కారంచేడులో కమ్మలు దళితుల మీద దాడి చేశారని ఆ బ్యాడ్ ఉంది. ఇక జనసేన పార్టీ బీజేపీతో టైప్లో ఉంది. బీజేపీ మేము ఎలా సిద్ధాంతపరంగా వ్యతిరేకం, సో దానిలోకి మేము వెళ్ళలేము. ఈ టైంలో మనం ఏం చేయాలని నేను ఢిల్లీకి ఆల్రెడీ అది కూడా నేను డిస్ప్లే చేశానండి. ఢిల్లీలో ఓ పార్టీ రిజిస్ట్రేషన్ కోసం 40,000 డిపాజిట్ కూడా కట్టాను. అది అంబేద్కర్ కాంగ్రెస్ పార్టీ. మహాసేన పార్టీ కూడా పెడదామని చెప్పేసి ఫిక్స్ అయ్యాను. అంబేద్కర్ కాంగ్రెస్ పార్టీ పేరుతో ఓ పార్టీ రిజిస్టర్ చేయడానికి కూడా 40,000 కట్టిసాం మేము. ఆ పార్టీతోటి ఎన్నైతే అన్ని మేము కంటెస్ట్ చేస్తాం, మా ఉనికి మేము కాపాడుకుంటాం అనే ఉద్దేశం. అప్పుడు సత్తెనపల్లిలో పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్లో ఆయన దామాషా అని ఒక విధానం గురించి మాట్లాడాడు. దామాషా అంటే కులంలో మేము ఎంత ఉన్నామో మాకు అంత కావాలి, సో ఇది నేను ఇంప్లిమెంట్ చేస్తాను. ఇక్కడ ఎస్సీలుగా ఉన్నారు, బీసీలు ఉన్నారు, వీళ్ళందరూ ఎప్పటి నుంచో అధికారానికి దూరంగా ఉన్నారు. మనం వాళ్ళందరినీ కూడా వాళ్ళ స్థాయిని, వాళ్ళ జనాభాను పట్టుకుని వాళ్ళని మనం గుర్తిద్దాం, అందరికీ సమాన అవకాశం కల్పిద్దాం అన్నట్టు. అప్పటి వరకు ఎప్పుడైనా దామాషా అన్న మాట మాట్లాడలేదు. ఎప్పుడైతే చూసానో ఈయన బీజేపీతో ఉన్నా కూడా మంచి సిద్ధాంతం మాట్లాడుతున్నాడు, బీజేపీ సిద్ధాంతం మాట్లాడట్లేదు. సో మన ఎఫర్ట్ మొత్తం మళ్ళీ వేరే కోణంలో వెళ్ళి వేస్ట్ అయ్యే కన్నా మన సపోర్ట్ కూడా ఈయనకి ఇస్తే ఆయన చేయాల్సింది ఏమైనా చేస్తాడు కదా, మంచిది. సో ఆ రోజు ఎవరన్నా ఇప్పుడు నాలాంటోడు 10 మందో 20 మందో అనుచరులు ఉన్న వాళ్ళే అక్కడికి వెళ్ళి మాకు ఏది ఇస్తే మేము ఏం చేస్తామని మాట్లాడతారు. నా దగ్గర ఎంతో కొంత బలం లేకుండా నన్ను జగన్మోహన్ రెడ్డి పెళ్ళడం. సో నేను పార్టీలో జాయిన్ అవ్వాలంటే దానికి వేరే రిధంలో జాయిన్ అవ్వాలి. కానీ నేను ఏం చేశానంటే ఒక వీడియో లైవ్ పెట్టి ఈ రోజు నుంచి మేము జనసేన కార్యకర్తలను ప్రకటించాను. ఆ విషయం ఎవరు పవన్ కళ్యాణ్ తెలియదు, ఆయనతో మాట్లాడలేదు, నాగబాబుతో మాట్లాడలేదు, లోకల్ లీడర్స్తో కూడా మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదంటే అందులో నుంచి మేము ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఎక్స్పెక్ట్ చేస్తే ఖచ్చితంగా మేము వెళ్ళి మాకు ఇది ఇస్తే మేము పార్టీలోకి వస్తామని మాట్లాడి ఉండేవాడిని. ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి ఓడిపోతేనే రాష్ట్రం బతుకుతుంది. సో మన పవర్ని ఈయనకి యాడ్ చేద్దామని నేను అనౌన్స్ చేశాను. అనౌన్స్ చేసిన కొన్ని రోజులకి కాపునాడు మీటింగ్ జరిగింది వైజాగ్లో. ఆ మీటింగ్కి నన్ను గెస్ట్గా పిలిచారు. నేను మాట్లాడిన మాటలు బాగా వైరల్ అయ్యాయి ఆ మీటింగ్లో. ఎందుకంటే కాపులు అత్యధిక జనాభా ఉన్నారు అక్కడ, ఈ బీసీలు ఎస్సీలు కూడా అత్యధిక జనాభా ఉన్నారు. మనం ఎప్పటి నుంచో దూరంగా ఉన్నాం, కలిస్తే బాగుంటుంది అనేది మాట్లాడాను నేను ఆ స్పీచ్. కానీ అక్కడే నాకు ఒక నాయకుడు, జనసేనలో ఒక పెద్ద నాయకుడే అన్నారు, మిమ్మల్ని పార్టీలో తీసుకునే ఆలోచన కొంచెం ఆలోచిస్తున్నారు మన వాళ్ళు, పొత్తులు కన్ఫర్మ్ అయిన తర్వాత అప్పుడు చూద్దాం అన్నట్టు అన్నారు తమ్ముడు అన్నారు. నన్ను పార్టీలో తీసుకొని ఎవరు చెప్పారన్నా? పొత్తులు కన్ఫర్మ్ అయిన తర్వాత చేయాల్సిన పని ఏముందో కండువ వేస్తే చాలు, మాకు పని చేయడానికి మేము రెడీ. నేను ఆల్రెడీ పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. జస్ట్ ఈయన జనసేన కార్యకర్తను గుర్తించాను చాలు, మేమేమి పదవులు అడగట్లేదు, సీట్లు అడగట్లేదు కదా అన్నాం. అప్పటి నుంచి కామ్. తర్వాత జనవరి 1వ తారీఖున రాజమండ్రిలో నా మీద ఒక అటాక్ జరిగింది. అక్కడ స్థానికంగా ఉన్న ఎవడైతే జక్కంపూడి రాజా అనేవాడు ఒకడు ఎమ్మెల్యేడు, అలాగే అనంతబాబు అని సుబ్రహ్మణ్యం అనే కుర్రోడిని చంపి డెడ్ బాడీని డోర్ డెలివరీ చేశాడు. అనంతబాబు వాళ్ళిద్దరు ఏరియా అనమాట అండి అది. ఆ ఏరియాకి నేను వెళ్తే చేతగానే చవట దద్దమ్మల్లాగా వాళ్ళ ఏరియాకి వచ్చాక, వాళ్ళ పోలీస్ స్టేషన్ లిమిట్కి వచ్చాక అప్పుడు నా మీద అటాక్ చేయించారు. అధికారం ఉన్న పార్టీ రాష్ట్రంలో ఎక్కడైనా చేయాలి కదా, కానీ చేతగానే చవట సన్నాసులు అనే విషయం అప్పుడే అర్థమైంది నాకు. నా ఒంటి మీద కనీసం ఒక గీత కానీ ఇలా టచ్ కూడా ఎవడు చేయలేదు, కానీ వాళ్ళ ఒంటి నిండా రక్తశక్త గాయాలు, ఎవడు కొట్టాడు తెలియదు.
వాళ్ళ గాయాలు వాళ్ళు కట్లు వేయించుకుని వాళ్ళు కుట్లు వేయించుకున్నారు. 200 మంది నుంచి మేము సేఫ్గా బయటకు వచ్చేసాం. ఆ అటాక్ జరిగింది నా మీద. అటాక్ జరిగిన మరుసటి రోజు పవన్ కళ్యాణ్ గారు ఫోన్ చేశారు. ఆయన ఫోన్ చేసిన ఆ మాటల్లోనే నేను ఎగ్జైట్ అయ్యాను. ఎగ్జైట్ అయితే ఒక పాయింట్ నేను క్యాచ్ చేశాను. ఏమన్నాడంటే ఆయన, పార్టీ కోసం మేము కష్టపడి పనిచేస్తాం సార్ అన్నాను నేను వాయిస్లో. బియాండ్ ద పార్టీస్ పనిచేద్దాం రాజేష్ గారు, మనం పోరాడదామండి అన్నాడు ఆయన. నాకు అప్పుడు కన్ఫర్మ్ అయింది. ముందు వాళ్ళు ఇలా చెప్పారు నాతో, ఇప్పుడు ఈయన బియాండ్ ద పార్టీస్ అంటే అది పార్టీ కాదు, పార్టీలోకి మనల్ని ఇన్వైట్ చేసే ఆలోచన లేనట్టుంది, ఏమో ఆయన మీద ఒత్తిడిలో ఉండొచ్చు, లేదా మేము బీజేపీకి తీవ్రమైన ఫైట్ ఇచ్చాం గతంలో, బీజేపీ వాళ్ళు వ్యతిరేకించి ఉండొచ్చు, ఎందుకంటే పొత్తు ధర్మంలో భాగంగా. సరే ఓకే, వాళ్ళు వద్దనుకున్నప్పుడు మనం వెళ్ళకూడదులే అని చెప్పేసి నేను లైట్ తీసుకున్నాను. లైట్ తీసుకున్నాక ఆయన చివరి మాట ఏమన్నాడు, మంత్ ఎండింగ్ కలుద్దాం అన్నాడు. మంత్ ఎండింగ్ కలుద్దామని ఈ మధ్యలో తెలుగుదేశం పార్టీ నుంచి మీ మీద అటాక్ జరిగింది కదా, దాని మీద మీకు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతానన్నారు, రమ్మన్నారు. చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళి, మీ అటాక్ జరిగింది కదా, అటాక్ జరిగిన ప్రతి ఒక్కరిని కూడా చట్టపరంగా శిక్షిద్దాం రాజేష్, మనం కేసు పెట్టారా అని అడిగారు. కేసు కూడా పెట్టలేదండి మేము అన్నాను. అయినా కూడా ఖచ్చితంగా మా సపోర్ట్, పార్టీ సపోర్ట్ నీకు ఎప్పుడు కూడా ఉంటుందని ఆయన అప్పుడు మాట్లాడారు. మాట్లాడితే అప్పటికే తెలుగుదేశం పార్టీ నుంచి ఒక నాయకుడు మాకు ఎప్పటి నుంచో టచ్లో ఉండేవాడండి, తెలుగుదేశంలోకి మీరు రావాలి పని చేయాలనేవాడు. ఆయన ఏమన్నాడంటే, ఆ టైంలో మేము జనసేన అనకముందు, తెలుగుదేశం పార్టీలోకి రాకుండా మీరు బయట నుంచి పని చేయాలటండి, అలా మీరు చేయగలుగుతారా? మీరు అన్నారు కదా ఇప్పుడు, ఒకవేళ పార్టీ కాకుండా పార్టీ కోసం పనిచేయటం, అది మేము చేయలేమండి, అలాగా మేము జనసేనకి వెళ్ళిపోతామని జనసేన అనౌన్స్ చేసేయడం జరిగింది. నేను తర్వాత నాకు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడాక అర్థమైంది, వాళ్ళు మమ్మల్ని రిజెక్ట్ చేయలేదు, పార్టీ నుంచి పార్టీలోకి వాళ్ళని తీసుకోకూడదనే ఆలోచన లేదు వాళ్ళకి. మధ్యలో ఎవరో ఒక ఆయన మమ్మల్ని మిస్లీడ్ చేశాడు. సో తర్వాత మేము వచ్చి నెలాఖరు వరకు చూసాం, పవన్ కళ్యాణ్ నుంచి ఏ విధంగా రాలేదు మాకు. రాకపోతే అప్పుడు టీడీపీ తోటి నేను మాట్లాడాను, పార్టీలో మేము చేరుతాం అంటే మీకు మోస్ట్ వెల్కమ్ చెప్తారు, మీకోసం ప్రత్యేకంగా సామలకోటలో మీటింగ్ కూడా ఏర్పాటు చేస్తాం రండి, అయితే బాబు గారు అక్కడికి వస్తారు, ఆయన సమక్షంలో చేయండి అని ఆ రోజు మమ్మల్ని జాయిన్ చేసుకున్నారు పార్టీలో. తర్వాత నుంచి బాబు గారితో 3-4 సార్లు ఇలా డైరెక్ట్గా నాకు మాట్లాడే అవకాశం, మా సమస్యలు చెప్పే అవకాశం. దాని తర్వాత ఇప్పుడు నేను జాయిన్ ఇంకా ఎక్కువ రోజులు కూడా అవ్వలేదండి. స్టేట్ స్టీరింగ్ కమిటీలో నన్ను ఒక మెంబర్, అంటే 5 ఉన్నారు. దానిలో వర్ల రామయ్య గారు మోస్ట్ సీనియర్ పొలిట్ బ్యూరో సభ్యుడు, నక్కా ఆనంద్ బాబు గారు మాజీ మినిస్టర్, వంగలపూడి అనిత గారు మాజీ ఎమ్మెల్యే, ఎంఎస్ రాజు గారు ఎస్సీసెల్ ప్రెసిడెంట్ అయిన, వాళ్ళతో సమానంగా నన్ను కూడా స్టీరింగ్ కమిటీలు, అంటే ఆ స్టేట్లో ఉన్న దళితుల సమస్యలు కానీ, లేకపోతే దళితులకు ఏం చేయాలి ఏంటి అనేది కానీ ఇక మా ద్వారా తెలుసుకుందామనే ఆలోచన ఉండే అలాంటి టీంలో నాకు అవకాశం కల్పించాడు ఆయన. సో నేనేమంటానంటే, పోరాడేవాడికి యుద్ధం చేసేవాడి చేతిలో కత్తి పెట్టాడు చంద్రబాబు నాయుడు అంటాను.